శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఆ దేవి కృప వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన దేవి భాగవత మహాపురాణం అష్టాదశ పురాణాలలో అత్యంత విశేషమైన పురాణం. ఈ గ్రంథం ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని బోధిస్తూ జగన్మాత శక్తితత్వాన్ని మనకు తెలియజేస్తుంది. భాగవత పురాణం శ్రీహరి వైభవాన్ని వర్ణించినట్లే దేవి భాగవతం మాతృశక్తి దివ్యతత్వాన్ని వెలుగులోకి తెచ్చినది. ఇప్పుడు ఈ మహాపురాణములోని 12 స్కందాలలో కలిగిన కీలక విషయాలను సంక్షిప్తంగా తెలుసుకుందాము. ప్రథమ స్కందము 20 అధ్యాయాలుంటాయి. ఇందులో ముఖ్యంగా వ్యాస మహర్షి పుత్ర తపస్సు, హయగ్రీవ అవతారము, మధుకైటవ దైత్వ యుద్ధము, శ్రీహరి దేవి అనుగ్రహంతో వారిని సంహరించడము, బుధుడు పురూరవుడు జన్మ వృత్తాంతము, సుఖమహర్షి వైరాగ్యము, వ్యాసుడు శకుడికి దేవి భాగవతం ఉపదేశం చేయుట, జనకుడు కర్మ మార్గాన్ని ఉపదేశం చేయుట. ఇంకా ద్వితీయ స్కందంలో 12 అధ్యాయాలు ఉంటాయి. మత్స్యగంధి, గంగేయుడు, శంతనుడు, పాండవుల జన్మ చరిత్ర, పరీక్షిత్తు శాపం, రురుమహర్షి ప్రేమకథ, అస్తేకుడు సర్పయాగాన్ని ఆపటం. ఇంకా తృతీయ స్కందంలో 30 అధ్యాయాలుంటాయి. త్రిభువనేశ్వరి ఆవిర్భావము, త్రిమూర్తుల విస్మయము, శక్తితత్వము, త్రిగుణ స్వరూపము, వాగ్బీజం, కామబీజము, దేవీ నవరాత్రి పూజ, శ్రీరాముడు దేవీ వ్రతం చేయడం. ఇంకా చతుర్థ స్కందములో 25 అధ్యాయాలుంటాయి. జనమేజయుడి ప్రశ్నలు, కర్మ ప్రభావము, ప్రహ్లాదుడి తీర్థయాత్ర, దేవదానవ యుద్ధాలు, శ్రీరామ కృష్ణ అవతార తత్వము. ఇంకా పంచమ స్కందంలో 35 అధ్యాయాలుంటాయి. శక్తి మహిమ యొక్క పర్యాయము, మహిషాసుర సంహారము, శుంభ నిశుంభ వధ, కాళికాదేవి ఆవిర్భావం, రక్తబీజ సంహారము, సురధోపాఖ్యానము, దేవీ నవరాత్రి వ్రత విధానము. ఇంకా షష్ఠ స్కందంలో 31 అధ్యాయాలుంటాయి. త్రిశిరసుడి తపస్సు, వృత్తాసురుని వధ, నహుషుని ఇంద్ర పదవి, హరిశ్చంద్ర కథ, నారద వివాహము, దేవీ నామ మహిమ గురించి. ఇంకా సప్తమ స్కందము, ఇందులో 40 అధ్యాయాలుంటాయి. దక్ష సృష్టి క్రమము, సూర్యవంశ రాజులు, సుకన్యా వృత్తాంతము, హరిశ్చంద్రోపాఖ్యానము, శతాక్షి దేవి మహిమ, దేవి గీత. ఇంకా అష్టమ స్కందములో 24 అధ్యాయాలుంటాయి. భూగోళ నిర్మాణం, వరాహ ఉద్ధరణ, సముద్ర ద్వీప వర్ణనలు, దేవలోక విశేషాలు, కర్మ విపాకము. నవమ స్కందములో 50 అధ్యాయాలుంటాయి. పంచమ ప్రకృతులు, ప్రకృతి పూజ, సరస్వతీ నది కథ, గంగాదేవి చరిత్ర, తులసి, సావిత్రి, లక్ష్మి, స్వాహ, షష్ఠి, మంగళచండీ గురించి, సురభి వృత్తాంతము. దశమ స్కందము, ఇందులో వింధ్యవాసిని కథ, భ్రామరీదేవి, అరుణాసుర సంహారము ఉంటుంది. ఏకాదశ స్కందము, ఇందులో 24 అధ్యాయాలుంటాయి. ఆచారాలు, రుద్రాక్ష మహిమ, శిరోవ్రతము, భస్మస్నానము, దుర్వాస వృత్తాంతము ఉంటాయి. ఇంకా ద్వాదశ స్కందములో 14 అధ్యాయాలుంటాయి. గాయత్రి మహిమ, గాయత్రి కవచము, సహస్రనామము, మణిద్వీప వర్ణన, జనమేజయుడు దేవి దీక్ష గురించి, దేవి భాగవత ఫలశ్రుతి ఉంటుంది. ఇది దేవి భాగవతములో చెప్పిన తత్వాల సంక్లిప్త రూపం మాత్రమే. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.